రేపు రానున్న రోజుల్లో ఇంకా ఏ రకంగా వీళ్ళ యుద్ధము ముంగడికి పోతుంది అనేది మనం చూద్దాం. చలో, ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణం. ప్రస్తుత విస్తరణలో 4కి అవకాశం. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు. వివేక్ విద్యాశాఖ, సుదర్శన్ రెడ్డి లేదా రాజగోపాల్ రెడ్డికి హోం, శ్రీహరికి పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్. తొలగింపులు లేవు. పనితీరు సరిగా లేని వారికి వార్నింగులే. విస్తరణతో పాటు సీనియర్ ఎమ్మెల్యేలకు కీలక పదవులు, ఎమ్మెల్సీలకు నో ఛాన్స్. మొత్తానికి ఇక ఏప్రిల్ 3న ఇక వీళ్ళు ప్రమాణ స్వీకారం, రాజ్యాంగబద్ధమైన భగవంతుని మీద ఒట్టేసి నేను ఈ సమాజానికి అంత మంచి చేస్తా, నన్ను నమ్ముకున్న వాళ్ళకు, నన్ను గెలిపించిన వాళ్ళకు, ప్రజలందరికీ నేను ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా మరి అందరికీ మంచి చేస్తా, ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటా అనే రోజులు ఎప్పుడు ఏంది ఏం కథ అంటే ఏప్రిల్ 3 తారీఖు. ఇక ఇంట్లో ఇగో అవుపడుతున్నాయా కోలాగలు. ఇక ఇంట్లో ఇక మరి అన్నిటికంటే ముఖ్యమైనది ఏందయ్యా అంటే హోంమంత్రి పదవి. హోంమంత్రి పదవి కోసము ఇప్పుడు ఇక్కడ సుదర్శన్ రెడ్డి లేదా రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఆగుతట్లేడు మనిషి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇది సోషల్ మీడియాలో కోడై కూస్తుంది. వచ్చే పాయే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి, హోంమంత్రి. ఇక ఆయన కూడా అన్నాడు, నాకు హోంమంత్రి అంటే సానా ఇష్టం, సానా కాశి అని కూడా ఆయన నోట్లోకి వెళ్ళి కూడా ఈ పలుకులు వెళ్ళి అనేది ముచ్చట కూడా మరి సోషల్ మీడియా సంఘం కోడై కూస్తుంటే లేదు వాళ్ళు మా అభిమానులు మా నాయకుడికి, మా రాజగోపాల్కు హోంమంత్రి పదవి ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అనేది ఇక ఈ అభిమానులు అంటున్న మాటే నేను ముంగటేస్తున్నా. నాకు అధిష్టానం ఏ శాఖ ఇచ్చినా నేను బ్రహ్మాండంగా పనిచేస్తా అనేది మాత్రము ఇక అనుకొస్తుండు. చూడాలి మరి రేపు ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాం. విద్యా కమిషన్ సూచనల మేరకు బాగు చేస్తాం. 11,600 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ళు. అసెంబ్లీలో మంత్రి దామోదర రాజనరసింహ. విద్యా కమిషన్ సూచనల మేరకు విద్యా వ్యవస్థను బాగు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేసిందట. స్కూళ్ళల్లో ఉన్న పిల్లల గురించి ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులు ఆందోళన చెందే పరిస్థితులు ఉండకూడదని చెప్పుకొచ్చిండు. విద్యాశాఖ బడ్జెట్ పద్దుపై అసెంబ్లీలో మంగళవారం చర్చ జరిగింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ రకంగా సమాధానం ఇచ్చుకొచ్చిండు. మొత్తానికి ఇక మరి గత 10 ఏళ్ల రాజ్యంలో విద్య దోపిడీకి గురైంది, వైద్యం దోపిడీకి గురైంది. సర్కారు దవాఖానలు ఎలకలు కొరికినాయి, పందికొక్కులు కొరికినాయి, మొత్తం పడబడ్డట్టున్నాయి, ఏది లేదు, ఎక్కలేదు, చక్కగా బాత్రూములు లేవు, మరుగుదొడ్లు లేవు, ఏంది గందరగోళము సర్కారు దవాఖానల ఎలకలు. అంతేనా? ఇక సర్కారు బల్లల్లా నీ దండం పెట్టి ఇక దయ్యాలు భూతాలు సంసారం చేసినట్టే ఉంది సంసారం. సర్కారు బల్ల సంసారం. ఇక అందులో మరుగుదొడ్లు లేక, పోరగాళ్లకు సౌకర్యాలు లేక, తాగుతందుకు నీళ్లు లేక, పోతందుకు 1, 2 పోతందుకు పోరగాళ్లకు చోటు లేక ఇండ్ల పంట పోయి యాల కూడా ఉంది. బడికి వచ్చి 1, 2 వస్తే ఇంటికి పోయి మళ్ళీ వచ్చిన రోజులు కూడా కనపడ్డాయి మనకు తెలంగాణలో, లేదు గతంలో. ఇక మరి మొత్తానికి విద్య వల్ల వివేకం వల్ల వినయం కలిగిస్తుంది. కాబట్టి మరి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనేది పట్టుబట్టిందర సర్కారు. చూద్దాము విద్యా వ్యవస్థలో ఏం మార్పు తీసుకొస్తారు వీళ్ళు, ఏంది ఏం కథ అనేది కూడా రేపటి సంది మనం చూద్దాం. భద్రాచల క్షేత్రానికి ఇక వైభవం.